టీబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా వీరవరంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీపై విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, తోట రామ్జీ. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఏది ఇచ్చినా సరే ప్రతి ఒక్కరికి వెళ్ళాలి శాచురేషన్ అనే విధానం. ఆ శాచురేషన్ అనే పదం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి పదం. అది గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని పెట్టారు. మరి అలాగే ఈ సూపర్ 6 లో ఈ ఫ్రీ బస్ తో పాటుగా మరి రైతాంగానికి సంబంధించినటువంటిది రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ అన్నారు అందరూ రైతులే. ఎవరికైనా 20,000 పడ్డాయని అకౌంట్లో ఎవరికి లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాలు కట్టారు, సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఆ రకంగా ఒక సిస్టమేటిక్ గా గ్రామాల్లోనే ఒక కార్యక్రమాన్ని చేసుకుని వెళ్ళాం. ఆ రకంగా రైతాంగానికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా డబ్బులు పడలేదు. దాన్ని ఇప్పుడు అన్నదాత సుఖీభావ అని పేరు పెట్టి రేపటి నుంచి ఎప్పటి నుంచో ఈ నెల వచ్చే నెలలోనూ 20,000 వేస్తా ఉన్నారు. మనం కూడా డిమాండ్ చేసేది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ 20,000 అన్నది మీ పరంగా నెయ్యండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది దీనికి. ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన అనేది పేరు పెట్టి అది 7,000 వీళ్ళు ఇచ్చేది. కానీ 20,000 ఇస్తా ఉన్నారు సూపర్ 6 లో. ఏది ఈయన మొత్తం మీద అది బిడ్డల కింద ఇస్తారు. ఆ రకమైనటువంటిది ఈ రోజు ఉంది. ఆ 20,000 కూడా డైరెక్ట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నదే మన డిమాండ్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకునేది ఇస్తారు, అది వేరే అకౌంట్లో పడితే టైమింగ్స్ వేరేగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఎవరు ఆ దేశవ్యాప్తంగా ఇచ్చేటప్పుడే పడుతుంది. అది మన రాష్ట్రం పరిస్థితి వేరు. పంటలు అన్నది ఒక్కో రాష్ట్రంలోనే ఒక రకంగా ఉంటాయి, ఒక్కో విధానంతో పంటలు ఉంటాయి. మరి రైతుని ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ రకంగా అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి. మరి ధాన్యానికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు. కొన్న ధాన్యానికి మొన్న వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. లేకపోతే మొన్న తడిసిపోయిన ధాన్యాలు అకాల వర్షాల వల్ల ఆ తడిసిన ధాన్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నాకు చాలా మంది రైతులు అడిగారు. నేను తిరిగాను మొన్న వర్షాల్లో. మరి రామవరం తదితర గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే తడిసిన ధాన్యమైనా మాయిశ్చర్ కంటెంట్ ఏ రకంగా ఉన్నా సరే ధాన్యం తీసుకునేవారు. కానీ ఈ రోజు ఇంకా అలా లేదు అని చెప్పారు. మరి ఆ రకమైనటువంటి రైతులను ఆదుకునే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా ఎంత మేరకు ఉంటుంది అన్నది కూడా తెలియదు. నిజంగా అందరికంటే అమ్మాయిలు ఎవరంటే రైతులే నాకు తెలుసు. పాపం ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు, ఏం చెప్పినా సరే వచ్చేస్తలే పాపం ఇస్తారన్నారు కదా అనేటువంటి కష్టపడ్డే నేర్చుంది. కాబట్టి రైతులు చేలో పోయి కష్టపడుతూ ఉంటారు, వ్యవసాయం పండిస్తారు. పంట పండినా పండకపోయినా రైతులు భూమిని నమ్ముకుని ఉంటారు. కాబట్టి ఆ రైతుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దేశంలో ఏ ప్రభుత్వమైనా సరే ఆదుకోవాల్సిందే రైతు అన్నది ముఖ్యం. ప్రపంచ దేశాల్లో కూడా మరి అన్నదాత అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ రైతులు ఆదుకున్నప్పుడే వారి రైతుకి సరైన సకాలంలో మందులు, ఎరువులు అన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి గతంలో మన ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక సిస్టమేటిక్గా చేశారు ఆయన. దీనికి సంబంధించిన అడ్వైజర్లు పెట్టేవారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అధికారులు తిరుగుతూ ఉండేవారు. నాకు తెలుసు, నేను బయట ఉన్నాను అప్పుడు ఆ రకమైనటువంటి విధానం గతంలో ఉండేది. మరి ఈ రోజు ఇంకా రైతాంగానికి సంబంధించినటువంటి ఏది లేదు, ఏది కూడా గిట్టుబాటు ధర ధాన్యం కాదు. ఉదాహరణకి మిర్చి పంట ఉంది గుంటూరు జిల్లాలో, అది కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లేక మరి నీళ్లపాలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ గుంటూరు ప్రాంతంలో. దాని మీద ఆధారం వాళ్ళకి. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పర్యటనకి వెళ్ళారు. అలాగే పొగాకు రైతులు, పొగాకు కూడా సరైన రేటు లేకపోవడం వల్ల ఆ రైతాంగం దిగాలు పడిపోయింది. ప్రకాశం జిల్లా పర్యటించారు జగన్మోహన్ రెడ్డి గారు. మన నిన్న కానీ మొన్న చిత్తూరులో మామిడి పంట, అదేంటంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. ఆ రకంగా ఇది ఒక కార్యక్రమం పెట్టారు వాళ్ళు. దీన్ని ఏం చేశారు, ఒక ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు. ప్రతిజ్ఞ చేసి మేమిద్దరూ కూడా ఏదైతే మీకు హామీలు ఇచ్చామో ఈ రాష్ట్ర ప్రజానికానికి హామీలు కానీ సూపర్ 6, సూపర్ 7 ఇంకా అనేక రకాలైనటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా త్రికరణ శుద్ధితో అమలు చేస్తాం అని ఒక విజ్ఞాపన ఒక ప్రజ్ఞాపత్రం ఇచ్చారు. ప్రతిజ్ఞ చేస్తారు కదా, ప్రమాణ స్వీకారం చేస్తాం కదా మనం. ఆ రకమైనటువంటి పత్రాన్ని ఇచ్చారు. సంతకాలు పెట్టారు ఇద్దరు కూడా, ఇటు బాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు పెట్టి కిందన
మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన నాయకులతో మరి సంతకం పెట్టించుకున్నారు. ఏంటి ఒక కుటుంబానికి ఇవన్నీ అందిస్తున్నట్టుగా ఈ రకమైనటువంటిది భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అన్నది ఒక కార్యక్రమాన్ని పెట్టారు వారు. మనం అది కూడా సంతకాలు పెట్టి సకల శుద్ధిగా అమలు చేస్తా ఉన్నారు. ఎన్నో పదవులు చేస్తాం, ఈ నియోజకవర్గాన్ని పరిపాలించాం, అనేక రకాలుగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం అనేక కార్యక్రమాలతో. ఇప్పుడు గతంలో లేని విధంగా నియోజకవర్గంలో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసినటువంటిది మనం నా టైంలో చేసినటువంటిది మరి శాసనసభ్యునిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రకంగా మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు ఏ రకంగా నడిపించుకున్నాము, ప్రజల్లో కూడా ఒక రకమైన మంచి గుర్తింపు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంది, నా పట్ల ఉంది, మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి మంచి గుర్తింపు ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని చాలా చాలా విజయవంతం చేయాలి, ఒక సీరియస్గా తీసుకోవాలి, మనం కమిట్మెంట్తో చేయాలి. నిజంటే మన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మన మీద ఎవడో రాయి ఆడ మీద వేస్తారు, రాయి వేస్తే మనం దర్జాగా ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. విలేకరులు ఉన్నారు, వాళ్ళకే ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాగే రేపు ప్రతిపక్షం అంటే మనకే ప్రశ్నించే హక్కు. ఆ రకంగా ఏదైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది మనకి. మరి కనుక దయచేసి ఈ కార్యక్రమాన్ని మాత్రం అందరూ కూడా విజయవంతం చేద్దాం. ఈ గ్రామ కమిటీలు అన్నది వేసుకుని గ్రామాల పర్యటన మేము ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేలాగా చాలా చాలా వంతం చేసి మరి కెల్లంపూడి మండలంలో అద్భుతంగా ఈ కార్యక్రమం చేయాలన్నది. నిజంగా కెల్లంపూడి మండలం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మండలం, ఇది పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి మండలం. చాలా జాగ్రత్తగా మనం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకి మరి ఈ యొక్క ప్రభుత్వ యొక్క ఆ యొక్క కార్యక్రమాన్ని వివరిస్తే ప్రజలు మన పట్ల ఆకర్షితులే ఉంటారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలస్యమైనా సరే మీరు అందరూ కూడా వచ్చారు. కొద్దిగా ఆలస్యమైంది, కొద్దిగా వర్షం పడడం వల్ల, వర్షం కూడా శుభ చూసుకోం. మరి నేనే అప్పట్లో గల్గోలు పెట్టేసేవారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి దొంగసారిగా చూసేద్దాం చూసేవారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో అనేవాడు, ఇంకా మిగతా నాయకులు అందరూ ఏదో అనేసేవారు. ఆ సొంతాన్ని గడిచుకున్నారు. ఆయన బెడ్రూమ్లో పడుకుంటే సముద్రం కనపడాలని ఆ రిష్కండ్లో 500 కోట్లతో కట్టినటువంటి భవన్ మనం ఓడిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉన్నారు. మళ్ళీ ఆ రిష్కండ్లో పడుకోవచ్చు కదా ఆయన వెళ్ళి. అది సొంతానికి కట్టిన భవనం కాదు, ప్రభుత్వ పరంగా కట్టినటువంటి ఒక మాన్యుమెంట్, ఒక హెరిటేజ్ ప్రాజెక్ట్. అది ఒక ప్యాలెస్ అంటే మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి ఎవరైనా వస్తారు, పెద్ద పెద్ద విఐపి వచ్చినప్పుడు సరైనటువంటి సౌకర్యవంతమైనటువంటి భవంతి ఉండాలి. ఎవరు వచ్చినా ప్రధానమంత్రి రావచ్చు, రాష్ట్రపతి రావచ్చు, లేదా అమెరికా ప్రెసిడెంట్ రావచ్చు, లండన్ ప్రెసిడెంట్ రావచ్చు. వాళ్ళకి వైజాగ్ అంటే మన ఈ దేశంలోనే ఒక మంచి అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సుందరమైనటువంటి నగరంగా పేరుంది వైజాగ్. అక్కడ లాంటి ప్రదేశంలో మరి అది విజయవాడలో ఉండదు, అది వైజాగ్ ఉండదు. ఆ రకంగా మరి ఆ భవంతిలో శుభ్రంగా ఎవరికైనా గెస్ట్ హౌస్ ఇవ్వచ్చు, ఆ ప్యాలెస్లో ఒక ప్యాలెస్ ఇవ్వచ్చు. అది మన గవర్నమెంట్ పరంగా ఉండేటువంటి విధంగా దాన్ని ఇచ్చుకుని వెళ్ళే అవకాశం ఉండదు. మనకి హైదరాబాద్ ఉంది, అక్కడ హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయం ఉంటుంది. అక్కడ హైదరాబాద్కి ఈ దేశ రాష్ట్రపతి ఎవరైనా సరే ప్రతి సంవత్సరం శీతాకాలంలో వచ్చి 4 రోజులు ఉంటారు. ఎందుకు అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి హెరిటేజ్ బిల్డింగ్ ఉంది, అక్కడ రాష్ట్రపతి ఉండేటువంటి భవనం. అది ఒక రకంగా ఆ దేశానికి సంబంధించిన పరిపాలించేటువంటి పెద్దలకి ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి అంశం. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుంచి మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా ఆ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ కడితే మరి ఎన్నికల్లో అధికారులకు వచ్చేవారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు తీసి లోపలికి చూశారు. మరి అదే జగన్మోహన్ సొంత బిల్డింగ్ వస్తే వెళ్ళేస్తారు లోపలికి, మెజారిటీ బయటకు వేస్తారు. ఎవరిదైనా మన సొంత బిల్డింగ్ లో ఎవరైనా వచ్చేస్తారా? మన ఇల్లు కట్టుకుంటే మంచిది. కాంగ్రెస్ నాయకత్వం